ప్రభుత్వం అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు మంత్రి సీతక్క. వరద ముప్పులో చిక్కుకున్న చాలా మందిని రక్షించామని సీఎం వర్షాలు వరదలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారన్నారు మంత్రి. బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. రవాణా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి అన్నారు. అంటే ఎంత విలయం సృష్టించిందో, ఆ బీభత్సంగా కనిపించిందో వరద, అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా ఎల్లారెడ్డి, కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తా ఉన్నాను. మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద 14 ఊర్లను లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి, ఇప్పుడు వరద వచ్చి ఒక సమస్య ఉంటే మనం పొల్యూటెడ్ వాటర్ ఇచ్చినాం అనుకో, మొత్తం ఊరంతా రకరకాల అస్వస్థకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు, సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓఎండం కావచ్చు, లేదా పైప్ లైన్ కావచ్చు, లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. జిఆర్ కాలనీ వెళ్ళినాం, అది మొత్తం వరదొచ్చి మీద పడ్డది, అంత మట్టి వచ్చింది, సో అంత స్మెల్ వస్తూ ఉంది. కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్ లో ఎక్కువ బ్లీచింగ్ పౌడర్ వేయడము, అవసరమైతే వాటర్ ట్యాంక్స్ పంపించి ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్లీన్ చేయించే పని మున్సిపాలిటీ కదా, పంపించి క్లీనింగ్ చేయించండి. మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్టు కూడా తయారు చేయండి. ఈ ఫ్లడ్ లో డ్యామేజ్ కింద ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకు మళ్ళా యాడ్ చేసేటట్టుగా. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా, సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి.